ఇజ్రాయెల్ అణు పరిశోధనా కేంద్రం సమీపంలో ఇరాన్ క్షిపణి దాడుల తర్వాత పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రమైంది. ఇరాన్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులు చేస్తున్నాయి. టెహ్రాన్లోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని బాంబులతో విరుచుకుపడుతున్నాయి. మరోవైపు సెంట్రల్ ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ దాడులు చేస్తోంది. ఉత్తర ఇజ్రాయెల్పై లెబనాన్ రాకెట్ దాడులు జరుపుతోంది. ఈ దాడుల కారణంగా ఇజ్రాయెల్లో హెచ్చరిక సైరన్లు మోగుతున్నాయి. దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో యుద్ధం మరింత భీకరంగా మారింది. ఇజ్రాయెల్ అణు పరిశోధనా కేంద్రం సమీపంలో ఇరాన్ దాడుల నేపథ్యంలో నెతన్యాహు ప్రభుత్వం అప్రమత్తమైంది. దక్షిణ ఇజ్రాయెల్లో పాఠశాలలు, విద్యా సంస్థలను రేపటి వరకు మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. నెగెవ్, లాచిష్, డెడ్ సీ ప్రాంతాలలో 50 మందికి పైగా ప్రజలు ఒకచోట చేరకూడదని ఆంక్షలు విధించింది. శనివారం రాత్రి ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థను దాటుకుని దక్షిణ ప్రాంతంలో పడడంతో ఈ నిర్ణయం తీసుకుంది. టెహ్రాన్లోని కీలక ప్రభుత్వ కార్యాలయాలు, మౌలిక సదుపాయాలు, సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్, అమెరికా బాంబులతో విరుచుకుపడుతున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ కీలక ఓడరేవు నగరం ఐలాట్ను లక్ష్యం చేసుకుంది. బీర్షెబా, కిర్యాత్ ఘాట్ ప్రాంతాల్లోని సైనిక స్థావరాలపై క్షిపణులను ప్రయోగిస్తోంది. అటు కువైట్లోని అలీ అల్ సలేం బేస్పై దాడులు చేసింది. యుఏఈలోని అల్ మిన్హాద్, అల్ దఫ్రా బేస్లను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. గత 24 గంటల్లో సౌదీ అరేబియాకి ఇరాన్ సుమారు 60 డ్రోన్లను ప్రయోగించింది. అయితే సౌదీ రక్షణ వ్యవస్థలు వాటన్నింటినీ గాలిలోనే అడ్డుకున్నాయి. ఇజ్రాయెల్లో ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల్లో 200 మందికి పైగా మృతి చెందినట్లు టెహ్రాన్ ప్రకటించింది. ఇజ్రాయెల్ మాత్రం సుమారు 100 మంది గాయపడినట్లు పేర్కొంది. క్షతగాత్రుల్లో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రమవుతున్న వేళ ఇరాక్ కేంద్రంగా పనిచేస్తున్న సాయుధ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్ అనే సంస్థ గత 24 గంటల్లో అమెరికా సైనిక స్థావరాలపై భారీ దాడులు చేసినట్లు ప్రకటించింది. ఇరాక్తో పాటు ఇతర చోట్ల ఉన్న అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మొత్తం 21 దాడులు నిర్వహించినట్లు పేర్కొంది. ఈ దాడుల కోసం డజన్ల కొద్దీ డ్రోన్లు, రాకెట్లను ఉపయోగించినట్లు ప్రకటించింది. హార్మూజ్ జలసంధిని 48 గంటల్లో తెరవాలని, లేకపోతే ఇరాన్పై దాడులు ఉధృతం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ విద్యుత్ ప్లాంట్లను పూర్తిగా ధ్వంసం చేస్తామని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశానంటుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఎలాంటి బెదిరింపులు లేకుండా జలసంధిని తెరవాలని సూచించారు. హార్మూజ్ను పూర్తిగా తెరవకపోతే ఇరాన్లోని పెద్ద విద్యుత్ కేంద్రంతోనే దాడులు ప్రారంభిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అమెరికాకు ఇరాన్ హెచ్చరికలు చేసింది. పశ్చిమాసియాలో అమెరికాకు చెందిన ఇంధన, సాంకేతిక, నీటి శుద్ధి మౌలిక సదుపాయాలన్నింటినీ లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ సైన్యం హెచ్చరించింది. హార్ముజ్లో శత్రు నౌకలకు ప్రవేశం ఉండబోదని స్పష్టం చేసింది. ఇదే క్రమంలో హార్ముజ్లో యుద్ధం మొదలు కాకముందు నాటి పరిస్థితిలో అంత సులువుగా రావని పేర్కొంది.